పక్షుల గ్రామంలో బొజ్జి పిచ్చుక, బండు చిలుక ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు, కలిసే ఆడుకుంటారు. కాని వాళ్ళిద్దరికీ లోకజ్ఞానం చాలా తక్కువ. ఏది చూసినా గుడ్డిగా నమ్మేయడం, సొంతంగా ఏవో పిచ్చి పిచ్చి లాజిక్కులు ఆలోచించడం వాళ్ళకి బాగా అలవాటు. ఒకరోజు ఉదయం పూట ఇద్దరూ ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర కూర్చొని ఆకాశం వైపు చూస్తూ విసుక్కుంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ, ఏంట్రా పన్ను ఈ జీవితం? రోజు ఉదయం లేవడం, ఆ దాగుడు ముద్రలు ఆడుకోవడం, మళ్ళీ తినడం, పడుకోవడం. నాకు ఈ రొటీన్ ఆటలు ఆడి ఆడి చాలా బోర్ కొట్టేస్తోందిరా. ఈ రోజు ఏదైనా అడ్వెంచర్ లాంటిది కొత్తగా ఏదైనా చేద్దాంరా. బండు చిలుక బుర్ర కోక్కుంటూ, అవును బుజ్జే, నాకు కూడా రోజు అవే ఆటలు ఆడి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. మా అమ్మేమో ఎప్పుడు ఇంటికాడ కూర్చొని చదువుకో అంటుంది. చదువుకోవాలంటే నాకు నిద్ర వస్తుంది. మరి కొత్తగా ఏం చేద్దామంటావు? నీ బుర్రలో ఏదైనా సూపర్ ఐడియా ఉందా? ఏమోరా, ప్రస్తుతానికి ఏ ఐడియా రావటం లేదు అంటూ అకస్మాత్తుగా రోడ్డు వైపు చూసి, అరే పన్నుక, అటు చూడు, ఆ చిచ్చు ఆంటీ తన భుజం మీద ఏదో పెద్ద కర్ర పెట్టుకొని చేతిలో ఒక ఖాళీ పుట్ట పట్టుకొని అటువైపు వెళ్తోంది. ఆ కర్రకి ఒక దారం కూడా వేలాడుతోంది. ఆంటీ ఎక్కడికి వెళ్తుందో తెలుసా నీకు? బన్ను చిలుక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అరే అవును కదా, ఆ కర్రను గలమంటారు బుజ్జే. ఆ చిచ్చు ఆంటీ ఎప్పుడు ఊరి చివరున్న పెద్ద చెరువు దగ్గరికెళ్ళి ఆ గాలంతో చేపలు పడుతూ ఉంటుంది. భలే మజా వస్తుంది తెలుసా చేపలు పట్టడం. నీళ్ళల్లో గలం వేసి అలా కూర్చుంటే చేపలొచ్చి దానికి తగులుకుంటాయి. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా ఎగిరి గంతేస్తూ, వావ్, చేపలు పట్టడమా? వినడానికి చాలా భలే ఉందిరా. మన అడ్వెంచర్ దొరికేసింది. ఈ రోజు మనం కూడా వెళ్ళి ఆ ఆంటీ చేపలు ఎలా పట్టుందో చూద్దాం. పద పద, ఆంటీ వెనకాలే వెళ్ళిపోదాం. ఎవరికి చెప్పొద్దు, మళ్ళీ మన అమ్మలు అరుస్తారు. అలా ఇద్దరు పిల్లలు ఎవరికి కనబడకుండా నెమ్మదిగా నడుచుకుంటూ చిచ్చుకాకి వెనకాలే ఊరి చివరున్న పెద్ద చెరువు దగ్గరికి చేరుకుంటారు. చిచ్చుకాకి ఒక బండరాయి మీద కూర్చొని తన గలానికి కొద్దిగా ఎర తగిలించి నీళ్లల్లో వేసి ఎంత ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉంటుంది. బుజ్జి బన్ను ఒక చెట్టు చాటున దాక్కుని ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. బన్ను చిలుక గుసగుసలాడుతూ, చూసావా బుజ్జి, ఆంటీ ఎంత సైలెంట్ గా కూర్చుందో. చేపలు ఎప్పుడు పడతాయోనని వెయిట్ చేస్తుంది. అవునరా, కానీ ఎంతసేపు అలా కూర్చుంటుంది? నాకు చూస్తుంటేనే బోర్ కొడుతుంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత చిచ్చుకాకి గలానికి ఉన్న దారం అమాంతం నీళ్లలోకి లాగబడుతుంది. చిచ్చుకాకి వెంటనే ఉలిక్కిపడి తన బలమంతా ఉపయోగించి ఆ గలాన్ని పైకి లాగుతుంది. దారానికి గిలగిలా కొట్టుకుంటూ ఒక పెద్ద నాటు చేప బయటకొస్తుంది. దాన్ని చూసి చెట్టుచాటున ఉన్న పిల్లలు ఆనందంతో అరుద్దామనుకుని నోరు మూసుకుంటారు. చిచ్చుకాకి సంతోషంగా చేపను బుట్టలో వేస్తూ, అమ్మయ్యా, ఈ రోజా నా అదృష్టం బల పండింది. రాకనే ఎంత పెద్ద చేప పడిందో. ఇంకాసేపు ఉంటే ఇంకా 3-4 పడతాయి. ఈ రోజు మా ఇంట్లో చేపల పులుసుతో పండగలే. అలా చిచ్చుకాకి కేవలం గంట వ్యవధిలో 4 పెద్ద పెద్ద చేపలను పడుతుంది. ఆ చేపలు బుట్టలో ఎగురుతూ ఉంటే ఆమె ఎంతో సంతృప్తిగా గలాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరడానికని సిద్ధమవుతుంది. అప్పుడు బుజ్జి పన్ను పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకొస్తారు. బుజ్జి పిచ్చుక ఆశగా బుట్టలోకి చూస్తూ, ఆంటీ, ఆంటీ, ఏంటి ఇన్ని చేపలు పట్టేశారు? ఎంత పెద్దగా ఉన్నాయో కదా, భలే ఎగురుతున్నాయి ఆంటీ. అవునాంటీ, మీరు అసలు గాలాన్ని పైకి లాగుతుంటే మీరేదో పెద్ద యుద్ధం చేస్తున్నట్లే అనిపించింది ఆంటీ. మీరు చాలా గ్రేటు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అరే బుజ్జి పన్ను, మీరిద్దరూ ఇక్కడికి ఎప్పుడొచ్చారా? ఇదంతా చూస్తున్నారా ఏంటి? అవును, ఈ రోజు వాతావరణం చాలా బాగుంది, అందుకే చెరువులో మంచి పెద్ద చేపలు పడ్డాయి. సరే కాని మీరెక్కడ నీళ్ళ దగ్గర ఉండద్దు, త్వరగా ఇళ్ళకెళ్ళండి, నేను కూడా వెళ్తున్నాను. బుజ్జి పిచ్చుక చిచ్చుకాకి చెయ్యి పట్టుకుని బ్రతిమలాడుతూ, ఆంటీ ప్లీజ్ ఆంటీ, మాకు కూడా చేపలు పట్టాలని చాలా ఆశగా ఉంది ఆంటీ. మీ కళ్ళు మాకొక్క పూట ఇస్తారా ఆంటీ? మేము కూడా చేపలు పట్టి మా అమ్మలకి ఇస్తాము. వాళ్ళు మాకు చేపల కూర వండి పెట్టారు. ప్లీజ్ ఆంటీ, ఒక్క రోజుకి ఆ కలం ఇవ్వండి ఆంటీ. అవునంటే
రేపు ఉదయాన్నే మీ గలం తెచ్చి మీ ఇంట్లో ఇస్తాం ఆంటీ. ప్లీజ్ మా కోరిక కాదనకండి. చిచ్చుకాకి కొద్దిగా ఆలోచిస్తూ, అయ్యా, మీరు చిన్న పిల్లలు కదరా, గలం బరువుగా ఉంటుంది, పైగా నీళ్ళలోకి జారి పడతారు. నాకు భయంగా ఉంది. మీ అమ్మలో నన్ను తిడతారా? అస్సలు పడమాంటి, మేము చాలా జాగ్రత్తగా ఆ బండరాయి మీద కూర్చొని పడతాము. ప్రామిసు. సరేలే, మీ ఉత్సాహం చూస్తుంటే కాదని లేకపోతున్నాను. ఇదిగో ఈ గలం ఉంచుకోండి, కానీ కేర్ఫుల్ గా ఉండాలి. నేను వెళ్తున్నాను. చిచ్చుకాకి గలం ఇచ్చి వెళ్లిపోతుంది. బుజ్జి పన్నుల ఆనందానికి అవతలే ఉండవు. మధ్యాహ్నం 12 గంటల సమయం నుండి వాళ్ళు గాలానికి ఎరవేసి నీళ్లలో వేయడం మొదలు పెడతారు. ఎండ పడుతున్నా సరే వాళ్ళు ఓపికగా కూర్చుంటారు. ఒక చేప పడగానే ఇద్దరూ ఎగిరి గంతేసి దాన్ని వాళ్ళ బుట్టలో వేస్తారు. అలా వాళ్ళు మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 గంటల వరకు కష్టపడి ఏకంగా 15 చేపలు పడతారు. బుట్ట సగానికి పైగా నిండిపోతుంది. బన్ను చిలుక చెమటలు తుడుచుకుంటూ రొప్పుతూ, అబ్బా బుజ్జే, మన కష్టం ఫలించింది. ఏకంగా 15 చేపలు పట్టాం మనం. మా అమ్మ ఈ చేపలు చూస్తే షాక్ అయిపోతుంది. నన్ను అస్సలు తిట్టదు. బుజ్జి పిచ్చుక బుట్టలోకి తీక్షణంగా చూస్తూ కొద్దిగా అసంతృప్తిగా, ఏంట్రా పండుగ, 15 పట్టామని సంబరపడిపోతున్నావు, కానీ ఒక్కసారి ఆ చేపల సైజు చూడు. ఉదయం చిచ్చు ఆంటీ పట్టిన చేపలు ఒక్కొక్కటి ఎంత లావుగా ఉన్నాయో చూసావు కదా. మనకు పడిన చేపలన్నీ చూడు ఎంత చిన్నగా సన్నగా ఉన్నాయో. ఈ చిన్న చేపలను తీసుకెళ్తే మన తల్లులు మనల్ని హేళన చేస్తారా? ఏంట్రా ఈ పిల్లలు చేపల్ని పట్టుకొచ్చారు అని నవ్వుతారు. బన్ను చిలుక బుట్టలోకి చూసి నిరాశగా, అరే అవును కదా బుజ్జే, ఇవన్నీ చాలా చిన్న సైజులో ఉన్నాయి. చిచ్చు ఆంటీ పట్టినవైతే పెద్ద రాక్షస చేపల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఎలారా? పరువు పోతోంది. ఒక పని చేద్దాం, ఈ చిన్న చేపలన్నిటిని మళ్ళీ ఆ చెరువులోకి ఇసిరేసి రేపు ఉదయాన్నే వచ్చి పెద్ద చేపలు పడదామా? బుజ్జి పిచ్చుక కోపంగా, నీకేమైనా పిచ్చారా పనుక? మధ్యాహ్నం నుండి మాడు పడేలా ఎండలో కూర్చొని చెమటలు చిందించి ఈ 15 చేపలు పట్టాము. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో పడేయమంటావా? నా వల్ల కాదుపో. మరి ఇప్పుడు ఎలా బుజ్జే? ఇవి చిన్నగా ఉన్నాయి కదా, వీటిని పెద్దవిగా ఎలా మార్చగలం? మన దగ్గర మ్యాజిక్ దండం ఏమైనా ఉందా ఏంటి? బుజ్జి పిచ్చుక చాలాసేపు దీర్ఘంగా ఆలోచిస్తుంది. అకస్మాత్తుగా ఆమె ముఖంలో ఏదో ఒక పెద్ద ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్త లాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది. అరే పనుక, నా బుర్రకి ఒక మాస్టర్ ప్లాన్ తట్టిందిరా. మనం ఈ చిన్న చేపలను రాత్రికి రాత్రి పెద్ద చేపలుగా మార్చేయొచ్చు. బన్ను చిలుక ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, రాత్రికి రాత్రేనా? అదెలా సాధ్యం బుజ్జే? నువ్వేమైనా మాయా మంత్రాలు నేర్చుకున్నావా ఏమిటి? అది పిచ్చి తట్టమ్మా, మంత్రాలు కాదురా, నా ప్యూర్ సైన్స్ లాజిక్. నువ్వు ఒక విషయం ఆలోచించు. మన పొలంలో మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటుతాం కదా, అప్పుడు ఆ మొక్కలు చాలా చిన్నగా ఉంటాయి. మరి ఆ మొక్కలు పెద్దవిగా ఎలా పెరుగుతాయి? వాటిని మనం ఏం చేస్తాము? బన్ను చిలుక అమాయకంగా, ఇంకేం చేస్తాం, రోజు వెళ్ళి ఆ మొక్కల మొదట్లో కుండలతో నీళ్లు పోస్తాము. నీళ్లు పోస్తేనే కదా మొక్కలు పెద్దవవుతాయి, కాయలు కాస్తాయి. బుజ్జి పిచ్చుక చప్పట్లు కొడుతూ, కరెక్ట్, నీళ్లు పోస్తే మొక్కలు పెద్దవవుతాయి. ఇప్పుడు చేపల విషయం ఆలోచించు. చేపలు ఎక్కడుంటాయి? నీళ్ళల్లోనే కదా. అంటే చేపలకి నీళ్ళంటే ఎంత ఇష్టమో కదా. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే, మనం ఈ 15 చేపలను తీసుకెళ్లి ఆ పక్కనున్న పెద్ద మామిడి చెట్టు కొమ్మలకు దారాలతో కట్టి వేలాడదీద్దాము. బన్ను చిలుక షాక్ అయ్యి, ఏమిటే చెట్టు కడతామా? ఎందుకు బొద్దే? అది ఆగడా చెప్తాను. అలా కొమ్మలకు చేపలను కట్టాక మనం ఈ చెరువులో నుండి కుండలతో నీళ్లు తీసుకెళ్లి ఆ మామిడి చెట్టు మొదట్లో పోతాం. అప్పుడు ఆ చెట్టు ఏం చేస్తుంది? మనం పోసిన నీళ్ళన్నింటినీ తన వేర్ల ద్వారా పీల్చుకుని ఆ కొమ్మల ద్వారా మనం కట్టిన చేపలకు ఇస్తుంది. చేపలకి నీళ్ళంటే ప్రాణం కాబట్టి ఆ చెట్టు ఇచ్చే నీళ్ళన్నింటినీ ఆ చేపలు కట్టకట తాకేస్తాయి. నీళ్ళు ఎక్కువగా తాకేసరికి రాత్రికి రాత్రి ఈ చిన్న చేపలన్నీ బెలూన్లాగా ఒప్పిపోయి చిచ్చు ఆంటీ పట్టిన చేపల కంటే 10 అంతలు పెద్ద పెద్ద రాక్షస చేపలుగా మారిపోతాయి. ఇది నా సూపర్ ప్లాన్.
రేపు ఉదయం వచ్చి ఈ పెద్ద చేపలను కోసుకుని తీసుకెళ్దాం. బన్ను చిలుక పుచ్చి తెలివితేటలకు ఆశ్చర్యపోతూ చేతులు జోడించి, వావ్ బుజ్జి, వాట్ అన్ ఐడియా. అసలు నువ్వు సైంటిస్ట్ అవ్వాలి. నీ బుర్ర అసలు ఏ రేంజ్ లో పనిచేస్తుందో తెలుసా? చెట్టుకి నీళ్లు పోసి ఆ నీళ్ళని చేపలకి తాకించడం అనేది అద్భుతమైన లాజిక్. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక లేట్ ఎందుకు, పద త్వరగా వెళ్ళి ఆ చేపలకి ఉరితాడు వేద్దాం. కాదు కాదు, కొమ్మలకి కడదాం. అలా ఇద్దరు తమ తెలివి తక్కువ లాజిక్ కి తామే మురిసిపోతూ ఆ 15 చేపలను తీసుకుని పక్కనే ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరున్న దారాలతో ప్రతి చేప తోకకు ఒక ఉచ్చులాగా కట్టి ఆ చేపలన్నిటినీ మామిడి చెట్టు కొమ్మలకు క్రిస్మస్ ట్రీకి బాల్స్ కట్టినట్లుగా వేలాడదీస్తారు. చేపలన్నీ ప్రాణవాయువు లేక గాలిలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాయి. చూడబోదే, ఆ చేపలు ఎలా కొట్టుకుంటున్నాయా? బహుశా వాటికి బాగా దాహం వేస్తున్నట్లుంది. పాపం అడుగుతున్నాయి. మనం త్వరగా వెళ్లి నీళ్లు తీసుకొని వద్దాం. అవును పనుక, పద. అక్కడ 2 పాత కుండలున్నాయి. వాటితో చెరువులో నీళ్లు ముంచుకొచ్చి ఈ చెట్టు మొదట్లో పోద్దాం. ఎంత ఎక్కువ నీళ్లు పోస్తే అంత పెద్దగా అవుతాయి. అలా ఇద్దరు పిల్లలు చెరువు దగ్గరికి వెళ్లడం, కుండలతో నీళ్లు మోసుకురావడం, ఆ చెట్టు మొదట్లో పొయ్యడం ప్రారంభించారు. అలా ఒక్కసారి 2 సార్లు కాదు, ఏకంగా 10 సార్లు నీళ్లు మోసుకొచ్చి పోస్తారు. ఆ చెట్టు చుట్టూ అంతా కూడా బురదగా నీళ్లతో నిండిపోతుంది. పిల్లలు ఆయాసంతో రొప్పుతూ చెమటలు కక్కుతూ నీళ్లు పోస్తూనే ఉంటారు. సమయం గడిచిపోతుంది. సాయంత్రం 6:30 దాటుతుంది. చీకటి పడడం మొదలవుతుంది. ఇక మరోవైపు ఊరిలో తుని పిచ్చుక మరియు చోటు చిలుకలు కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. తుని పిచ్చుక కంగారుగా, చూడు, టైం చూడు, 6:30 అవుతుంది. చీకటి పడిపోయింది. ఈ పుచ్చి ఇంకా రాలేదేంటి? అసలు ఈ రోజు ఉదయం నుండి కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళిందే ఇది? చోటు చిలుక ఏడుపు మొహం పెట్టి, అవును తుని, మా పండుగాడు కూడా ఉదయం నుండి ఇంటికి రాలేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు కదా. ఎటైనా అడవిలోకి వెళ్లి దారి తప్పిపోయారా ఏంటి? నాకు చాలా భయంగా ఉంది తుని. పద ఊరంతా వెతుకుదాం. అలా ఇద్దరు తల్లులు భయంతో వణుకుతూ ఊరంతా వెతకడం మొదలు పెడతారు. అప్పుడే ఎదురుగా చిచ్చుకాకి తన బుట్ట పట్టుకుని నడుచుకుంటూ వస్తూ కనిపిస్తుంది. తుని పిచ్చుక పరిగెత్తుకుంటూ వెళ్లి, చిచ్చు చిచ్చు, ఈ రోజు నువ్వు మా బుజ్జిని పన్నుని ఎక్కడైనా చూసావా? ఉదయం నుండి వాళ్ళ జాడలేదు. మాకు ప్రాణాలు పోతున్నట్లుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అరే, వాళ్ళింకా ఇంటికి రాలేదా? నేను మధ్యాహ్నం ఊరి చివరన్న చెరువు దగ్గర వాళ్ళని చూశానుతోనే. నేను చేపలు పడుతుంటే వచ్చి మాకు గలం కావాలని అడిగారు. సరే పాపం ఆడుకుంటారు కదా అని నేను గలం ఇచ్చి వచ్చేసాను. వాళ్ళు అక్కడే చేపలు పడుతున్నట్లున్నారు. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి, చెరువు దగ్గర? అమ్మ బాబోయ్, ఆ నీళ్ళలో ఏమైనా పడిపోయారేమో. రాతుని, త్వరగా పరిగెత్తు. థాంక్స్ చిచ్చు. తుని చోటు ఇద్దరూ చీకట్లో వణుక్కుంటూ చెరువు వైపు పరిగెడతారు. చెరువు దగ్గరకొచ్చేసరికి అక్కడ బుజ్జి పన్నుల గొంతులు వినిపిస్తాయి. బన్ను చిలుక ఆయాసపడుతూ, అబ్బా బుజ్జే, ఇక నేను నీళ్లు మొయ్యలేను. నా కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి. ఆ చేపలు కూడా ఇంకా పెద్దగా అవ్వలేదేమిటి? చూడు, గిలగిలా కొట్టుకోవడం ఆపేసి సైలెంట్ గా ఎలా వేలాడుతున్నాయో. బహుశా నిద్రపోతున్నాయా ఏంటి? బుజ్జి పిచ్చుక రొప్పుతూ కుండ కింద పెట్టి, అవును పనుక, అవి నిద్రపోతున్నాయి. మనం ఇన్ని నీళ్లు పోసాం కదా. రాత్రంతా ఆ నీళ్లు తాకి రేపు ఉదయానికి బండలాగా తయారవుతాయి. పద, మనం ఇంటికి వెళ్దాం. మా అమ్మ నన్ను చంపేస్తుంది. సరిగ్గా అప్పుడే తుని చోటు వాళ్ళ దగ్గరకొస్తారు. పిల్లలు చెమటలు పట్టి బురద అంటుకొని ఆయాస పడుతూ ఉండడం చూసి తల్లులు షాక్ అవుతారు. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, బుజ్జి, ఏంటి ఈ అవతారం? మట్టి బురద ఇక్కడేం చేస్తున్నారు ఆ చీకట్లో? మా ప్రాణాలు ఎంత గాలిలో కలిసిపోయాయో తెలుసా? పన్ను, నీకు బుద్ధుందా? ఆ కుండలతో నీళ్లు ఎక్కడికి మోస్తున్నారు మీరు? బుజ్జి పిచ్చుక గర్వంగా నిలబడి, అమ్మా, కోపడకమ్మ. మేం మధ్యాహ్నం నుండి కష్టపడి 15 చేపలు పట్టాం తెలుసా? తుని పిచ్చుక ఆశ్చర్యంగా, 15 చేపలా? వావ్, మరి ఎక్కడున్నాయవి? బన్ను చిలుక మామిడి చెట్టు వైపు వేలు చూపిస్తూ, అదిగో అంటే ఆ చెట్టు కొమ్మలకి ఉరి అదే కట్టేసి వేలాడదీశాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. తుని చోటు ఇద్దరూ ఆ మామిడి చెట్టు కొమ్మల వైపు చూస్తారు. అక్కడ దారాలతో కట్టి వేలాడదీసిన చేపలను చూసి వాళ్ళకి గుండె ఆగిపోయినంత పడవుతుంది. వాళ్ళకి ఏమీ అర్థం కాదు.
చోటు చిలుక తల పట్టుకొని, దేవుడా, ఈ దరిద్రమేమిట్రా? చేపలను ఎవరైనా చెట్టు కొమ్మలకు కట్టి వేలాడదీస్తారా? మీకు బుర్రుందా లేదా? అసలు ఎందుకు ఇలా చేశారు? ఇవి చేపలా లేక మామిడికాయలా? బుజ్జి పిచ్చుక చాలా కాన్ఫిడెంట్ గా తన లాజిక్ చెబుతూ, అమ్మా, మీకు ఆ సైన్స్ అంటే అర్థం కాదులే. ఆ చేపలు చాలా చిన్నగా ఉన్నాయమ్మా. అందుకే వాటిని అలా చెట్టు కట్టి మేము 10 కుండల నీళ్లు ఈ చెట్టుకు పోసాము. అప్పుడు ఈ చెట్టు ఆ నీళ్ళన్నిటిని పీల్చుకొని ఆ కొమ్మల ద్వారా చేపలకి ఇస్తుంది కదా. చేపల నీళ్లు తాగి రేపటికల్లా పెద్ద రాక్షస చేపల్లాగా అవుతాయి. మేము రేపు ఉదయం వచ్చి వీటిని కోసుకొని తీసుకెళ్తాము. నా ప్లాన్ సూపర్ కదమ్మా. అవునండి, బుజ్జి ఐడియా చాలా గ్రేట్. చేపలు ఇప్పుడు ఆ నీళ్లు తాగుతూ నిద్రపోతున్నాయి. ఆ పిల్లల అమాయకపు లాజిక్ వినగానే తుని చోటు ఇద్దరికీ ఒక పక్క విపరీతమైన నవ్వు, ఇంకో పక్క తమ పిల్లల తెలివి తక్కువతనాన్ని చూసి జాలి, కోపం అన్నీ ఒకేసారొస్తాయి. ఇద్దరు తల్లులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని తలలు పట్టుకుంటారు. తుని పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, అరే దద్దమ్మల్లారా, మీకేమైనా పిచ్చా? చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందిరా. దానికి కట్టిన చేపలు ఎలా పెరుగుతాయి? అయినా చేపలు ప్రాణంతో ఉండాలంటే అవి నీళ్ల లోపల ఉండాలిరా. ఇలా గాలిలో చెట్టు కడితే వాటికి ఆక్సిజన్ అందక చనిపోతాయిరా. చోటు చిలుక నవ్వుతూ, అవునరా వెదవల్లారా, మీరు వాటిని కొమ్మలకి కట్టి గాలిలో ఉంచినప్పుడే అవి ప్రాణాలు వదిలేశాయిరా. అవి నిద్రపోవడం లేదురా, శాశ్వతంగా కళ్ళు మూసాయి. చచ్చిపోయిన చేపలు ఇంకా పెద్దగా ఎలా అవుతాయిరా దత్తమల్లారా? ముఖాలు చూడండి ఎలా ఉన్నాయో శాస్త్రవేత్తల్లాగా. బుజ్జి పన్నులకి అప్పుడు తమ తప్పు అర్థమవుతుంది. వాళ్ళ మొహాలు వాడిపోతాయి. బుజ్జి పిచ్చుక ఏడుపు మొహం పెట్టి, అయ్యో, అంటే ఆ చేపలు చచ్చిపోయాయా అమ్మా? అంటే ఇవి ఇంకా పెద్దగా అవ్వవా? నా సైన్స్ లాజిక్ ఫెయిల్ అయిపోయిందా? మేం మధ్యాహ్నం నుండి కుండలతో నీళ్లు మోసి మోసి నడుములు విరగొట్టుకున్నదంతా వేస్ట్ అయిపోయిందా అమ్మా? బన్ను చిలుక కళ్ళు తుడుచుకుంటూ, అవును బుజ్జి, నాకైతే చేతులు లాగేస్తున్నాయి. మనం అనవసరంగా ఇంత కష్టపడ్డాము. మనకు ఆ చిన్న చేపలే కరెక్ట్ ఏమోలే. తుని పిచ్చుక నవ్వుతూ వెళ్లి పిల్లల బుక్కలు నిమురుతూ, సరేలేరా పిచ్చి పిల్లలరా, కష్టపడి చేపలు పట్టారు, అది చాలు. ఏదో తెలియక ఆ పిచ్చి ప్రయోగాలు చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ బుర్ర లెక్క వాడకండి. వెళ్ళండి, చెట్టు మీదున్న ఆ 15 చేపలను కిందకు దించండి. అవి చిన్నగా ఉన్నా సరే ఈ రోజు రాత్రికి నేను మంచి మసాలా వేసి వేడివేడిగా చేపల పులుసు వండుతాను. కడుపు నిండా తిని పడుకుందరు కాని. అవునరా, మీరు పట్టిన మొదటి వేట కదా, మనం అందరం కలిసే తింటాం. త్వరగా దించండి. బుజ్జి పన్ను సంతోషంగా వెళ్లి ఆ చెట్టు కొమ్మలకు కట్టిన చేపలను కిందకి దించి బుట్టలో వేసుకుంటారు. ఇంటికి వెళ్తూ దారి పొడుగున వాళ్లు చేసిన చెట్టుకు నీళ్లు పోసి చేపలను పెంచే తెలివి తక్కువ పని గురించి తల్లులు పిల్లలు మాట్లాడుకుంటూ పడి పడి నవ్వుకుంటారు. ఆ రాత్రి అందరూ కలిసి తుని పిచ్చుక వండిన రుచికరమైన చేపల పులుసును కడుపు నిండా ఎంతో ఆనందంగా తింటారు. అర్ధరాత్రి బజ్జీలు. ఒకరోజు సాయంత్రం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సన్నగా గాలి వేస్తూ ఉండడంతో తుని పిచ్చుక తన ఇంట్లో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేస్తూ ఉంటుంది. ఆ సువాసన ఊరంతా వ్యాపిస్తుంది. అదే సమయానికి పక్కనే ఉంటున్న చోటు చిలుక కూడా తుని ఇంటికొస్తుంది. ఇద్దరు కలిసి బజ్జీలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఆ వాసన పసిగట్టి చిచ్చుకాకి కూడా తుని పిచ్చుక ఇంటికి వస్తుంది. చోటు చిలుక బజ్జీ తింటూ, అబ్బా తుని, నువ్వు వేసిన ఈ మిరపకాయ బజ్జీలు అమృతంలా ఉన్నాయే. ఈ చల్లటి గాలికి కారం కారంగా ఉన్న ఈ బజ్జీలు తింటుంటే ప్రాణం లేచేస్తుంది. శనగపిండి కూడా చాలా బాగా కలిపావు. మరి గట్టిగా లేదు, అలా అని పల్చగా లేదు. తుని పిచ్చుక నవ్వుతూ, థ్యాంక్ యూ చోటు, వర్షం పడేలా ఉందని మన పిల్లల కోసం వేశాను. నువ్వు కూడా వచ్చావు, భలే టైంకి కలిసాం. ఇంకా పిండుంది, నీకోసం మరికొన్ని వేసి ఇస్తానుండు. ఇక చిచ్చుకాకి తలుపు తీసుకుని లోపలికొస్తూ, అమ్మయ్య, ఈ వాసన ఎక్కడి నుండి వస్తుందా అని ఊరంతా వెతికాను. చూస్తే మన తుని మహారాణి ఇంట్లో బజ్జీల వంటకం జరుగుతోందన్నమాట. నన్ను పిలవకుండానే మీరిద్దరూ లాగించేస్తున్నారా? తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో చిచ్చు, నిన్ను పిలవకపోవడం ఏమిటి? నువ్వు కూడా రా రా, ఇప్పుడే వేడి వేడి బజ్జీలు తీశాను. ఇదిగో ఈ ప్లేట్లో ఉన్నవి తీసుకో. చిచ్చుకాకి ప్లేట్ తీసుకొని ఒక బజ్జీ నోట్లో పెట్టుకుని నవ్వులుతూ, బాగానే ఉన్నాయి తుని, కానీ కొంచెం ఉప్పు తగ్గినట్లుంది. పైగా మిరపకాయలో ఇంకాస్త లావుగా ఉంటే బాగుండేవి. చోటు చిలుక కొంచెం కోపంగా, ఏంటి చిచ్చు, అంత బాగుంటే వంకలు పెడుతున్నావు?
మాకైతే భలే నచ్చాయి. చిచ్చుకాకి గర్వంగా. మీకు నచ్చాయేమో గాని నా టేస్ట్ వేరు చోట. తుని బజ్జీలు బాగానే వేసింది కాదనను, కానీ నేను బజ్జీలు వేస్తే ఎలా ఉంటాయో తెలుసా? అసలు మీరు జీవితంలో అలాంటి బజ్జీలు తినే ఉండరు. నేను శనగపిండిలో కొంచెం బియ్యం పిండి, వాము, జీలకర్ర వేసి సిటీ నుండి నేను తెచ్చుకున్న ఒక స్పెషల్ సీక్రెట్ మసాలా కలుపుతాను. ఆ నూనెలో వేయిస్తుంటే వచ్చే వాసనకే సగం కడుపు నిండిపోతుంది. నేను బజ్జీలు చేస్తే మీరెవరూ నా దరిదాపుల్లో కూడా రాలేరు. నా వంట చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా. అవునా చిచ్చు, నువ్వంత బాగా బజ్జీలు వేస్తావా? నాకెప్పుడు తెలియదే. ఎప్పుడు నీ చేతి వంట మాకు పెట్టనే లేదు నువ్వు. చిచ్చుకాకి నవ్వుతూ కవర్ చేసుకుంటూ. అదేంటతనే, నాకు ఈ ఊరిలో నా టాలెంట్ చూపించే అవకాశమే రాలేదు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు నేను చేసి పెడతాంది. మీరు నా బజ్జీలు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ నా ఇంటి చుట్టూ తిరుగుతారు. సరే నేను వెళ్తాను, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. ఇలా గొప్పలు చెప్పి చిచ్చుకాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయం చోటు చిలుక తన ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో రుచికరమైన పునుగులు వేస్తుంది. తుని పిచ్చుకను చిచ్చుకాకిని తన ఇంటికి టిఫిన్ చేయడానికని పిలుస్తుంది. ముగ్గురు కలిసి పునుగులు తింటూ ఉంటారు. చోటు, పునుగులు భలే క్రిస్పీగా వచ్చాయే. లోపల మెత్తగా, బయట కరకరలాడుతూ చాలా బాగున్నాయి. పల్లి చట్నీ కూడా అద్భుతంగా కుదిరింది. చోటు చిలుక సంతోషంగా. అవును తుని, మా పన్నుగాడికి పునుగులంటే చాలా ఇష్టం. వాడి కోసమే ఉదయాన్నే లేచి అన్ని కట్ చేసి వేశాను. చిచ్చు, నీకు నచ్చాయా? చిచ్చుకాకి పునుగులు తింటూ మళ్ళీ ముఖం పెట్టి. బాగున్నాయి చోట, కానీ ఈ పునుగుల్లో నువ్వు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సరిగ్గా వేయనేలేదు. నేను పునుగులు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు నూనె పీల్చకుండా గుండ్రంగా బంగారు రంగులో వస్తాయి. నేను పిండిలో కొంచెం అల్లం తరుగు, జీలకర్ర, కొత్తిమీర బాగా దట్టించి వేస్తాను. అసలు నా పునుగులు తింటుంటే పైన కరకరలాడుతూ లోపల దూదిలాగా ఉంటాయి. ఈ ఊళ్ళో నా వంటను కొట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు తెలుసునా? మీరు నా వంట చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏంటి చిచ్చు, ఎప్పుడు గొప్పలు చెప్పడమే కాని ఏనాడైనా మాకు వండి పెట్టావా? ఆ రోజు నా ఇంట్లో బజ్జీలు చూసి నేను బెస్ట్ అన్నావు. ఈ రోజు చోటు ఇంట్లో పునుగులు చూసి నేనే బెస్ట్ అంటున్నావు. చిచ్చుకాకి మళ్ళీ కవర్ చేసుకుంటూ. నేను గొప్పలు చెప్పడం లేదు లేతోనే, నిజమే చెప్తున్నాను. నాకు టైం దొరకక వండడం లేదు గాని వండితే మాత్రం ఆదుర్స్ అని మీరే అంటారు. మీరు వెయిట్ చేయండి, త్వరలోనే మీకు నా స్పెషల్ వంటలు రుచి చూపిస్తాను. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. ఆ రోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో చల్లటి గాలి వీయడం మొదలైంది. పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక ఇద్దరూ బయట ఆడుకుంటూ ఆ చలికి వణికిపోయి ఇళ్లలోకొచ్చారు. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ తుని దగ్గరికి వెళ్ళింది. అమ్మా, బయట వాతావరణం చాలా చల్లగా ఉందమ్మా. ఆకాశం అంటే నల్లగా అయిపోయింది. పెద్ద వర్షం వచ్చేలా ఉంది. నాకు చాలా చలిగా ఉంది. వేడి వేడిగా, కారం కారంగా ఏమైనా చేసి పెట్టమ్మా. మిరపకాయ బజ్జీలు కానీ, ఆలు బజ్జీ కానీ తినాలని ఉంది నాకు. తుని పిచ్చుక నీరసంగా మంచం మీద పడుకొని, అయ్యో బుజ్జి, నాకీరోజు అస్సలు ఓపిక లేదు తల్లి. ఉదయం నుండి పొలంలో పని చేసి చేసి ఒళ్ళు నొప్పులుగా ఉంది. ఇప్పుడు లేచి పిండి కలిపి నూనె పెట్టి బజ్జీలు వేసే ఓపిక నాకు అస్సలు లేదు. నువ్వు కొంచెం అర్థం చేసుకో. బుజ్జి పిచ్చుక ఏడుపు మొహం పెట్టి, ప్లీజ్ అమ్మా, ఈ చలికి చప్పుడన్నం తినలేనమ్మా. నోరు బాలేదు. ఏదైనా ఘాటుగా తినాలనుందమ్మా. కొంచెం సేపు కష్టపడు ప్లీజ్ అమ్మా. తుని పిచ్చుక విసుక్కుంటూ, నేను చెయ్యలేను అని చెబుతున్నాను కదా బుజ్జి. నాకు జ్వరం వచ్చేలా ఉంది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. నేను తర్వాత ఎప్పుడైనా ఖచ్చితంగా చేసి పెడతాను. ఇప్పుడు వెళ్ళి ఏవైనా పాత ఉంటే తిని పడుకో. బుజ్జి పిచ్చుక అలిగి కోపంగా ఇంటి బయటకొస్తుంది. అదే సమయంలో పక్కింట్లో బన్ను చిలుక కూడా వాళ్ళమ్మ చోటు చిలుకతో గొడవ పడుతూ ఉంటాడు. బన్ను చిలుక అరుస్తూ, చోటు మమ్మీ, నాకు ఆకలేస్తుంది. వాతావరణం ఎంత బాగుందో చూడు. ఇలాంటి టైంలో వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ కానీ, పునుగులు కానీ వేయొచ్చు కదా. నాకు వెంటనే ఏదైనా చేసి పెట్టు. చోటు చిలుక వంటగదిలో గిన్నెలు సర్దుతూ, అరెరెరే, నా మీద ఎందుకురా అరుస్తున్నావురా బన్నుగా? నేను చెయ్యను అన్నానా? ఇంట్లో ఉల్లిపాయలున్నాయి, పిండి ఉంది, కానీ నూనె లేదురా. నిన్న నీ నూనె డబ్బా అంతా అయిపోయింది. మార్కెట్ కు వెళ్లి తెద్దామంటే బయట వాన చినుకులు పడుతున్నాయి. నూనె లేకుండా నేను గాలిలో పునుగులు వేయమంటావా ఏమిటి? బన్ను చిలుక కోపంగా, నాకు అవన్నీ తెలీదు. ఎప్పుడు ఏదో ఒక సాకు చెబుతావు. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇళ్లలో
వేడివేడిగా స్నాక్స్ తింటున్నారు. నాకేమో ఈ చలిలో కడుపు మార్చుకునే పరిస్థితి వచ్చింది. చోటు చిలుక కోపంగా, ఏయ్, ఎక్కువగా మాట్లాడకురా. నూనె లేకుండా ఎలా చేయాలరా? వెళ్ళి మూసుకుని పడుకో. రేపు ఉదయం నేను మార్కెట్ కి వెళ్ళి నూనె తెచ్చాక వండి పెడతాను. ఇక బన్ను చిలుక కూడా ముఖం మార్చుకుని ఇంటి బయటకొస్తాడు. బుజ్జి బన్ను ఇద్దరు తమ ఇళ్ల ముందు నిరాశగా కూర్చొనుంటారు. రాత్రి 10:30 అవుతుంది. వాతావరణం మరింత చల్లబడుతుంది. పిల్లలు ఇంకా నిద్రపోకుండా ఆకలితో ముడుచుకుని కూర్చోవడం చూసి తుని పిచ్చుక చోటు చిలుక బయటకొస్తారు. ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి చోటు, బన్నుగాడు కూడా అలిగి బయట కూర్చున్నాడా? బుజ్జికేమో బజ్జీలు కావాలట, నాకేమో ఓపిక లేక చేయలేదని అలిగింది. అవును తుని, వీడికేమో పునుగులు కావాలట. ఇంట్లో నూనె లేదని చెబితే వినిపించుకోకుండా అలా మంచులో కూర్చున్నాడు. వీళ్ళని చూస్తుంటే జాలిగా ఉంది. కానీ మన చేతిలో ఏవీ లేదు కదా. ఇప్పుడు హోటల్స్ కూడా మూసేసుంటాయి. తుని పిచ్చుక ఆలోచిస్తూ, చోటు, నాకొక ఐడియా వచ్చింది. ఆ చిచ్చుకాకి ఎప్పుడు పెద్ద పెద్ద గొప్పలు చెబుతుంది కదా, తను బజ్జీలు బాగా వేస్తుంది అని, పునుగులు బాగా వేస్తుంది అని. తన వంట చూస్తే మనం షాక్ అవుతామని కూడా తెగ ఊదరగొట్టింది కదా. ఇప్పుడు ఎలాగో పిల్లలకి ఆకలిగా ఉంది, మనం నేరుగా చిచ్చుకాకి ఇంటికి వెళ్దాం. తన చేత ఈ రాత్రికి బజ్జీలు పునుగులు వేయిద్దాం. ఒకవేళ అది వేయలేకపోతే దాని పరువు పోతుంది, వేస్తే పిల్లల ఆకలి తీరుతుంది. ఎలా ఉంది నా ఐడియా? చోటు చిలుక నవ్వుతూ ఉత్సాహంగా, భలే ఐడియా చెప్పవే తుని. అది ఎప్పుడు మన ముందు కోతలు కోస్తూ ఉంటుంది. ఈ రోజు దాని బండారం బయటపడుతుందో లేక నిజంగానే బెస్ట్ కుక్ అనిపించుకుంటుందో చూద్దాం. బన్ను, బుజ్జి, లేవండ్రా. మీకు బజ్జీలు పునుగులు ఇప్పుడే పెట్టిస్తాము. పదండి, చిచ్చుకాకి ఇంటికి వెళ్దాం. సమయం అర్ధరాత్రి 11 గంటలవుతుంది. తుని, చోటు, బుజ్జి, బన్ను నలుగురు కలిసి చలిలో వణుక్కుంటూ చిచ్చుకాకి ఇంటి ముందుకు వెళ్తారు. తుని పిచ్చుక గట్టిగా తలుపు కొడుతుంది. చిచ్చు, ఏయ్ చిచ్చు, తలుపు తీయవే త్వరగా. చిచ్చుకాకి లోపల నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ, అబ్బబ్బబ్బా, ఈ అర్ధరాత్రి ఎవరు తలుపు కొడుతున్నారో? ఎవరికైనా పిచ్చా ఏంటి? ఏంటి తుని, చోట, మీరేంటి ఈ టైంలో వచ్చారు? పిల్లలు కూడా ఉన్నారు, ఏమైంది? ఏం లేదు చిచ్చు, వాతావరణం చాలా చల్లగా ఉంది కదా. మా పిల్లలు బజ్జీలు పునుగులు కావాలని ఏడుస్తున్నారు. తునికి ఓపిక లేదు, నా ఇంట్లో నూనె లేదు. వెంటనే మాకు నువ్వు గుర్తొచ్చావు. అవును చిచ్చు, నువ్వు మొన్న అన్నావు కదా, నేను సిటీ స్టైల్లో బజ్జీలు వేస్తాను, అద్భుతంగా పునుగులు వేస్తాను, నా వంట చూస్తే షాక్ అవుతారు అని. అందుకే మేము నీ వంట రుచి చూద్దామని, పిల్లల ఆకలి తీరుద్దామని ఈ అర్ధరాత్రి నీ దగ్గరకొచ్చాం. దయచేసి మా కోసం ఆ స్పెషల్ బజ్జీలు పునుగులు చేసి పెట్టవే. చిచ్చుకాకి గుండె ఆగిపోయినంత పని నత్తిగా మాట్లాడుతూ, ఎప్పుడా? అర్ధరాత్రి 11 గంటలకు బజ్జీలు వేయమంటారా? మీకేమైనా మతిపోయిందా ఏమిటి? చోటు చిలుక వెటకారంగా, ఏంటి చిచ్చు, అంత గొప్పలు చెప్పావు, ఇప్పుడు తీరా వండి పెట్టమంటే ముఖం అలా పెట్టావేమిటి? నీకు వండడం రాదా ఏమిటి? రాకపోతే చెప్పు, మేం వెళ్ళిపోతాం. అనవసరంగా గొప్పలకు ఎందుకు పోవాలి? చిచ్చుకాకి పరువు పోతుందన్న భయంతో కవర్ చేసుకుంటూ, వండడం రాకపోవడం ఏమిటి చోట? నా డిక్షనరీలోనే ఆ పదం లేదు. కాకపోతే ఈ టైంకి నిద్ర లేపారు కదా అని అడిగాను. సరే సరేలే, మీరు ఆ బయట ఉన్న కుర్చీల్లో కూర్చోండి. నేను అరగంటలో లోపలికెళ్ళి మీకు నా స్పెషల్ వంటలు రెడీ చేసి తీసుకొని వస్తాను. తుని, చోటు పిల్లలతో కలిసి బయట అరుగు మీద కూర్చుంటారు. చిచ్చుకాకి తలుపేసుకుని లోపలికెళ్లి వంటగదిలో తల పట్టుకుని కూర్చుంటుంది. ఆమెకు విపరీతమైన కంగారు, భయం మొదలవుతాయి. చిచ్చుకాకి తనలో తాను గొనుక్కుంటూ ఏడుపు మొహం పెట్టి, అయ్యో దేవుడా, నేను చచ్చాను. అనవసరంగా వాళ్ళ ముందు నోరు జారి గొప్పలకు పోయాను. నాకేమో అన్నం వండడమే సరిగ్గా రాదు. ఇంకా ఈ బజ్జీలు పునుగులు ఎక్కడొస్తాయి? నాకు అసలు ఆ శనగపిండి ఎలా కలపాలో కూడా తెలియదు. ఒకవేళ వంట చెత్తగా వస్తే ఆ తొని చోట ఊరంతా డప్పు కొట్టిన పరువు తీస్తారు. నా గొప్పలు మొత్తం గాలిలో కలిసిపోతాయి. ఇప్పుడెలా? నన్నెవరు కాపాడలేరు. అలా భయపడుతున్న చిచ్చుకాకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. చిచ్చుకాకి ఒక్కసారిగా కళ్ళు తెరిచి, అరే అవును కదా, మొన్న సిటీకి వెళ్ళినప్పుడు నేను ఒక వంటల పుస్తకం కొన్నాను కదా. అందులో 100 రకాల బజ్జీలు పునుగులు చేయడం ఎలా అని రాసుంది కదా. దేవుడా, ఆ బుక్ ఎక్కడుందో త్వరగా వెతకాలి. చిచ్చుకాకి ఇల్లంతా పీకి పందిరేసి ఆ వంటల పుస్తకం కోసం వెతుకుతుంది. చివరకు ఒక పాత పెట్టెలో ఆ పుస్తకం దొరుకుతుంది. చిచ్చుకాకి సంతోషంగా బుక్ తీసుకుని, దొరికేసింది, అమ్మయ్యా, నా ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు ఇందులో చూసి నేను వాళ్ళకి అద్భుతమైన బజ్జీలు చేసి పెడతాను. నా పరువు నిలబెట్టుకుంటాను. చిచ్చుకాకి వంటగదిలోకి వెళ్లి ఆ బుక్ తెరుస్తుంది. అందులో ఉన్న విధంగానే ఖచ్చితమైన కొలతలతో పిండి కలుపుతుంది. అందులో రాసిన సీక్రెట్ టిప్స్ ఫాలో అవుతూ కొద్దిగా వంట సోడా, వేడి నూనె పిండిలో కలుపుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుగుతుంది. బుక్ లో చెప్పినట్లే స్టవ్ సిమ్ లో పెట్టి
నిదానంగా మిరపకాయ బజ్జీలను, ఆ తర్వాత ఇడ్లీ పిండితో పునుగులను దోరగా వేయిస్తుంది. ఆమె ఎప్పుడు కూడా అంత ఏకాగ్రతతో వంట చేయలేదు. కేవలం అరగంట వ్యవధిలో ఇల్లంతా బజ్జీల సువాసనతో గుమగుమలాడిపోతుంది. బయట కూర్చున్న తుని చోటు ఆ వాసన పీల్చి ఆశ్చర్యపోతారు. ఏంటి చోటు, వాసన భలే వస్తుంది. నిజంగానే ఆ చిచ్చుకాకి ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉందా ఏంటి? ఏమో తుని, వాసన చూస్తుంటే మాత్రం నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. గొప్పలు చెప్పింది కానీ వంట బాగానే చేస్తుందేమో. ఇంతలో చిచ్చుకాకి ఒక పెద్ద పళ్ళెంలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు, ఇంకో పళ్ళెంలో గుండ్రటి పునుగులు పెట్టుకుని పక్కన ఎర్రటి కారం చట్నీ వేసుకుని బయటకొస్తుంది. ఆమె మొహంలో ఎక్కడా లేని గర్వం, ధైర్యం కనిపిస్తుంటాయి. చిచ్చుకాకి గర్వంగా నవ్వుతూ, ఇదిగోండి తుని చోట, నేను చెప్పిన సిటీ స్టైల్ స్పెషల్ బజ్జీలు పునుగులు. మీరు నా వంట చూసి షాక్ అవుతారు అన్నాను కదా. ఇప్పుడు రుచి చూసి చెప్పండి పిల్లలు, మీరు కూడా తినండి. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుకలు ఆకలితో ఆ బజ్జీలు తీసుకుని నోట్లో పెట్టుకుంటారు. తుని చోటు కూడా రుచి చూస్తారు. ఆ చల్లటి అర్ధరాత్రి గాలికి ఆ వేడి వేడి కరకరలాడే బజ్జీలు తినగానే వాళ్ళందరి ముఖాల్లో అద్భుతమైన ఆనందం కనిపిస్తుంది. బుజ్జి పిచ్చుక ఆనందంతో గంతలేస్తూ, వావ్ చిచ్చు ఆంటీ, ఇవి మామూలు బజ్జీలు కాదు ఆంటీ, సూపర్ బజ్జీలు. లోపల మిరపకాయ కారం లేకుండా ఎంత బాగా ఉడికిందో. పైన పిండి చాలా కరకరలాడుతోంది. బన్ను చిలుక పునుగులు తింటూ, అవును చిచ్చు ఆంటీ, ఈ పునుగులైతే అసలు నూనె పీల్చలేదు. లోపల దూదిలాగా సాఫ్ట్ గా ఉన్నాయి. మా అమ్మ చేసే పునుగుల కన్నా ఇవి చాలా చాలా బాగున్నాయి. నేను ఇన్ని రోజులు మీ వంట మిస్ అయ్యానా ఆంటీ? అదే సమయంలో చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి నిద్రలేచి బయటకొస్తాడు. అందరూ బజ్జీలు తినడం చూసి తను కూడా ఒకటి తీసుకుని తింటాడు. చిన్నుకాకి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేస్తూ, అమ్మో చిచ్చు మమ్మీ, నిజంగా చెప్పు, ఇవి నువ్వే చేసావో లేక ఎక్కడి నుండైనా సిటీ నుండి ఆర్డర్ తెప్పించావో? నాకైతే నమ్మకం కలగడం లేదమ్మా. నువ్వెప్పుడు ఇంత రుచిగా వంట చేయలేదే. నీకెంత టాలెంట్ ఉందా అమ్మా? తుని పిచ్చుక చిచ్చుకాకి దగ్గరకొచ్చి భుజం తడుతూ, నిజమే చిచ్చు, నేను ఈ రోజు నిన్ను తక్కువ అంచనా వేసి అనవసరంగా ఇబ్బంది పెట్టాను. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నీ వంట చూసి నేను నిజంగానే షాక్ అయ్యాను. శనగపిండిలో నువ్వు వేసిన ఆ సీక్రెట్ మసాలా ఏంటో కానీ టేస్ట్ మాత్రం అదర్స్. అవును చిచ్చు, నన్ను కూడా క్షమించు. నువ్వు కేవలం గొప్పలు చెబుతున్నావని అనుకున్నాను, కానీ చేతల్లో కూడా చూపించావు. నీ చేతి వంట అద్భుతం. ఈ చల్లటి అర్ధరాత్రి మమ్మల్ని ఇంత బాగా ఆదరించింది. మా పిల్లల ఆకలి తీర్చినందుకు నీకు చాలా థాంక్స్ చిచ్చు. చిచ్చుకాకి మనసులో, అమ్మయ్య, నా పరువు దక్కింది. ఆ వంటల పుస్తకానికి కోటి దండాలు అని అనుకుని పైకి గర్వంగా నవ్వుతూ, అందులో ఏముందిలే చోట, నేనెప్పుడు అబద్ధాలు చెప్పను కదా. నా వంట రుచేంటో మీకు తెలియాలని చేశానంతే. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. రేపటి నుండి ఎప్పుడు బజ్జీలు తినాలనిపించినా మొహమాట పడకుండా నా దగ్గరికి రండి, నేను చేసి పెడతాను. ఆ చల్లటి అర్ధరాత్రి అందరూ కలిసి వేడివేడి బజ్జీలు, పునుగులు తింటూ కబుర్లు చెప్పుకుంటారు. చిచ్చుకాకి తన రహస్యం బయటపడకుండా వంటల పుస్తకం సాయంతో తన పరువు నిలబెట్టుకుని అందరిలో బెస్ట్ కుక్ అనిపించుకుని మనసులో ఎంతో సంతోషపడుతుంది. ఆ విధంగా ఆ అర్ధరాత్రి బజ్జీల విందు అందరికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.